హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఇది శనివారం మార్నింగ్ అండి పూజ. సో, మార్నింగ్ ఏమో పూజ అంతా చేసుకొని తర్వాత పుట్టలో పాలు పోయడానికి వెళ్తున్నామండి యాక్చువల్‌గా. ఈ ఈ మా ఊర్లో మాత్రం పాలు పోయడం ఫస్ట్ టైము. అంటే నా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ ఊర్లో ఉండలేదు. సరే ఊర్లో ఉన్నా సరే పాలు పోయడానికి వెళ్ళలేదనమాట. ఒకప్పుడు ఇక్కడే పోసేవాళ్ళండి. ఇప్పుడు కూడా మామూలుగా అందరూ ఇక్కడే పాలు పోస్తారు. కాకపోతే మాకు తెలీదు. ఇక్కడే గుడికి ముందు కొంచెం దూరంలో పుట్ట ఉంటుందంట. సో, అది మాకెక్కడ కనపడలేదు చూసినా సరే. కనపడకపోయేసరికి ఇంకా దేవుడికొకటి తెచ్చినటువంటి ప్రసాదాలు అవి ఇవి పెట్టేసి మొక్కేసుకొని వచ్చేసాము. తర్వాత ఇంకొక చోటుకెళ్ళాలి కదా! అంటే పుట్ట లేదు కాబట్టి కొత్తగా కట్టించినటువంటి గుడి దగ్గరికి వెళ్దాము. అక్కడ పోసేద్దాం అన్న ఉద్దేశంతో ఇక్కడంతా కాసేపు పూజ అవి చేసుకొని తర్వాత అక్కడికి బయలుదేరామనమాట. సో, మాకు అక్కడ కూడా కొత్తగా పెట్టారండి ఈ మధ్య అది విగ్రహము. ఇంతకుముందు అసలు ఉండేది కాదు. రీసెంట్‌గానే ఇక్కడ పెట్టారు. సరే మనకెక్కడ దొరకలేదు కాబట్టి ఎవరిని అడగలేదు కాబట్టి అలా ఇక్కడ పోసామనమాట. సో, అందరూ ఏమనుకుంటున్నారంటే నాగల చవితి రోజే పాలు పోస్తారు. మిగతా రోజు పాలు పోయకూడదే అనుకుంటున్నారు. అలా ఏం ఉండదు. సో, ఈ నాగల చవితి నుంచి శ్రావణ మాసం మొత్తం పోయొచ్చనమాట పాలు. సో, మీ ఇష్టం వచ్చిన రోజు పోసుకోవచ్చు. దాంట్లో తప్పేముండదు. సో, అలా అనమాట. అందుకని అప్పుడు నాకు పోయడం కుదరలేదు. కాబట్టి నేను లాస్ట్ శనివారం పోసాననమాట పాలు. నేను మా వారు పోసాము. తర్వాత పూజకు కావాల్సినటువంటి సామాన్లు ఏమయ్యంటే నువ్వుల ముద్దలు పెడతారు. సో, ఈరోజు కన్ఫామ్‌గా నువ్వుల ముద్దలు, అలాగే మీ ఇష్టం మీరేం చేసుకున్నా సరే ఇంకా వేరే వేరే పేలపిండి ముద్దలు అవి కూడా చేస్తారు. నేనైతే అవన్నీ ఏం చేయలేదు. ఎప్పుడు చేయలేదు. అంటే అంటే నేను పాలు పోసే టైం నుంచి నేను ఓన్లీ నువ్వుల ముద్దలే చేస్తాను. సో, నువ్వుల ముద్దలు చేసి ప్రసాదంగా పెట్టి తర్వాత కొబ్బరికాయ, అగరబత్తులు, పువ్వులు ఇంకా అవన్నీ ఉండేటివే కదా! సో, కొట్టేసి తర్వాత పాలు ఎలా పోస్తారంటే అవి ఆవు పాలు. దాంట్లో కొంచెం బెల్లము పెట్టి కొబ్బరి గిన్నెలో పాలు పోసేస్తారనమాట. 5 టైమ్స్. మీ ఇష్టం. ఒక్కసారి పోసినా సరే, 5 టైమ్స్ పోసినా సరే, 9 టైమ్స్ పోసినా సరే, ఎన్నిసార్లు పోసినా బాగుంటుంది. ఈ ఊరొచ్చేసి మా అత్తారిల్లు అనమాట. సో, అత్తారింట్లో పోయడం ఫస్ట్ టైం. అంటే పెళ్ళైనప్పటి నుంచి నేను ఎప్పుడు ఇక్కడ ఉండలేదు. అలాగని పోయలేదు. అందువల్ల నాకు కూడా ఇక్కడ అంతంత మాత్రమే తెలుసనమాట. అంటే మేము ఎప్పుడు పొలం కోసం పొలం పనులు అలా చేసుకుంటాం కానీ పూజలు మాత్రం ఎప్పుడు సిటీలోనే జరిగేవి. లేదా అమ్మగారింటికి వెళ్ళిపోయేదాన్ని. అంతేకాని ఇంక అత్తారింట్లో చాలా తక్కువ ఉండడము, పండగలు చేయడము. ఒక్క దసరా మాత్రమే అత్తారింట్లో. దసరా ఇంకా అలాగే దీపావళి అవి రెండే ఎక్కువగా చేస్తాము అక్కడ. ఇంకా మిగతా పండగలు అంతంత మాత్రమే అనమాట. మీ పండగలు ఎలా జరుపుకున్నారో, మీరెలా నాగుల చవితి చేస్తారో, మీరెలా పాలు పోస్తారో కూడా ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇలా చాలా సింపుల్గా, అంటే మన శక్తి కొలది పోయించండి. ఇవే ప్రసాదం పెట్టాలన్న రూల్ కూడా ఏముండదు. ఒకసారి గుడి చూపిస్తాను చూసేయండి. చాలాసార్లు ఇక్కడ, అంటే మనం శ్రీరామనవమికి ప్రతిసారి ఇక్కడే వచ్చి చేస్తాం కదా! అంటే మహా అంటే ఒక 2, 3 ఏళ్ళలో ఏమో అయింటుంది అంతే గుడి కట్టించి. పెద్దగా ఏం కాలేదు. అంతకుముందు ఊర్లో గుడి అంటే అదే ఇందాక చూపించాను కదా, ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి, వీరహనుమాన్ల గుడి అంటారు. సో, అదే ఉండేది ఎప్పుడు. తర్వాత ఇప్పుడు ఈ గుడి కట్టించారనమాట. ఇంకా నేను పాలు పోసి వచ్చిన తర్వాతే వంట చేస్తున్నాను అండి. అప్పటి వరకు వంట కూడా ఏం చేయలేదు. ఈరోజు చపాతీ అలాగే వంకాయ కర్రీ, ఇంకా మునక్కాయ మామిడికాయ పులుసు కూడా చేశాననమాట. వంకాయ వచ్చేసి ఫస్ట్ తాలింపు గింజలు నూనె వేసి అవి చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు వేసి అవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి, అంటే ఉప్పు నీళ్ళలో వేసుకున్నటువంటి వంకాయలు కూడా వేసి, అవి వేసి కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసి అవి మగ్గేంత వరకు అలా పెట్టేస్తే, అవి మగ్గేలోపు మనం చెప్పాను కదా, ఈ మామిడికాయలు వచ్చేసి మనకు 1 ఇయర్ మొత్తం మనకు మామిడికాయలు కరువే ఉండదన్నమాట. సో, అలా ఈ వంకాయలు అంటే ముంత మామిడికాయలు మాత్రం 1 ఇయర్ మొత్తంగా వస్తాయి. అలా పొలంలో తిరుగుతుంటే మామిడికాయ చెట్టు దగ్గర
మామిడికాయలు కింద కిందకి కనిపిస్తాయి. అవి తెంపుకొని వచ్చారనమాట మా వారు. సో ఈరోజు ఏం చేస్తామని దిగులు పడేలోపు మామిడికాయలు వచ్చాయన్నమాట. కొంచెం అంటే రెగ్యులర్గా వంకాయలు, టమాటాలు ఇవే మనకు మునక్కాయలు, మునగాకు పచ్చడి ఇవే రెగ్యులర్గా ఉంటాయి. కాకపోతే మార్చి మార్చి చేస్తాను. ఎప్పుడు ఒకలాగా చేయను కాబట్టి ఎప్పుడు బోర్ కొట్టదు ఎవరికి. అలా ఉంటుందన్నమాట. చెప్పాను కదండి, మనం వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా కష్టం కూరగాయలు అంత దూరం వెళ్ళి. కాబట్టి ఇప్పుడు వంకాయలు ఏం వేసానంటే కొంచెం కొబ్బరి పొడి వేసాను. అది వేసేసి కాసేపు మగ్గబెడితే సరిపోతుంది. వంకాయ చాలా త్వరగా అవుతుందనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో నూనె పోసి తాలింపు గింజలు వేసి అవి చిటిపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా బాగా ఎరగైన తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కలు, అలాగే మామిడికాయని కూడా కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా, సో అవి కూడా మామిడికాయ ముక్కలు వేసేసుకొని కొంచెం పసుపు, కారము, అలాగే ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే డామినేట్ చేస్తుంది అనమాట ధనియాల పొడి. కాబట్టి నాకు ఇష్టం ఉండదు. ఏదో వేయాలంటే వేయాలని వేసాను. మీకు ఇష్టం అవుతే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను దాదాపుగా దాన్ని కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే అదే ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో అలా ఇష్టపడను నేను. సో దానివల్ల అది కూడా వేసి మనం కొన్ని మునక్కాయలు ఉడికేంత వరకు, మామిడికాయలు ఉడికేంత వరకు నీళ్ళు పోసేసుకొని నూనె పైకి ఎంతవరకు ఉంచుకొని ఫైనల్గా మనం ఇందాక నువ్వుల ముద్ద చేసుకున్నాం కదండి, ఆ నువ్వుల ముద్దలో కొంచెం మిగిలిందనమాట ప్రసాదంగా చేయడానికి. అన్నీ ముద్దలు కట్టలేం కదా, సో అలా కొంచెం మిగిలిన నువ్వుల పిండిని కూడా దాంట్లో కొంచెం బెల్లం కూడా ఉందిలేండి. సో ఆ బెల్లం ఏం సరిపోదు, ఎందుకంటే మనం మామిడికాయలు వేసాం కాబట్టి అవి చాలా పుల్లగా ఉంటాయి. ఇంకొంచెం పులుపు తగ్గడానికి కాస్త బెల్లం వేసాను. ఆల్రెడీ నువ్వుల్లో కూడా బెల్లం ఉంది, అలాగే కొంచెం బెల్లం వేసాను అనమాట. ఎందుకంటే పులుపుకు ఈక్వాలిటీ ఉండాలి కాబట్టి. సో బెల్లం వేస్తేనే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో అంతే అండి. సో కలిపేసి కాసేపు నూనె పైకి తేలేంత వరకు ఉంటే ఎంతో టేస్టీ అయినటువంటి మునక్కాయలు, మామిడికాయల పులుసు రెడీ అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ చెట్టు గురించి ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ చెట్టు ఏంటంటే మసాలా చెట్టు అనమాట. సో మనం బిర్యానీ ఆకు కూడా ఉంటారు. ఒక్క ఆకు వేస్తే చాలు, మనం ధనియాల పొడి అయినా సరే లేదు, ఇంకే పొల్లు అవసరం లేదన్నమాట. ఏ మసాలాలు కూడా వేయనక్కర్లేదు. ఈ ఒక్క ఆకు వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇది తెచ్చి చాలా రోజులు అయిందనమాట. సో ఇది చూపించలేదు నేను, ఎందుకంటే ఇది ఎన్ని రోజులు బ్రతుకుతుందా లేదా అనే డౌట్తో నేను ఇన్ని రోజులు చూపించలేదు. సో ఇప్పుడు ఫైనల్గా వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి కాస్త కలకలాడుతోంది. రోజు ఒకే ఒక్క ఆకు లేదా దీంట్లో పావు భాగం ఆకు లేదా మొత్తం ఆకు వేసినా సరే సూపర్గా ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు వేసుకున్నటువంటి అవన్నీ వేసుకోవచ్చు అనమాట. లేదా వీటిని తెంపుకొని ఆరబెట్టుకొని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు ఈ ఆకులను. సో నాకు కూడా తెలియదండి, మా వారు తెచ్చి పెట్టారు. అంటే నర్సరీలో వెళ్ళి తీసుకొచ్చి అలా పెట్టారనమాట. నేను ఒకసారి వేసాను, 2 సార్లు వేసాను, ఆ వీడియో కూడా పెట్టాను. కాకపోతే ఈ చెట్టు చూపించలేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సూపర్గా ఉంటుంది మసాలా వేయకపోయినా సరే. అంతే అండి వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్.